కంగ్రాచులేషన్స్ టు గుండెండ గుడిగంటలు హోల్ టీమ్. అలాగే బాలు మీనాకైతే మామూలు ఫ్యాన్స్ అయితే లేరని మనకు తెలుసు. ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ ఓటింగ్ పర్సంటేజ్లో వచ్చిన ఓట్లన్నీ గుండెండ గుడిగంటల టీంకే వచ్చాయి, మనకు తెలిసిన విషయమే. అలాగే 700 ఎపిసోడ్లు మైల్ రాయిని దాటిన తర్వాత కూడా స్టోరీ ఇంకా డెప్త్గా పోవచ్చు అనేసి మనకైతే తెలుస్తుంది కదా. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే 700 ఎపిసోడ్లు మైల్ రాయిలో ఏమేమి మనము చూసాము అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఈ సీరియల్ రివ్యూలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ ప్రతిరోజు చేద్దాం అనుకుంటానే ఉంటాను, కానీ ఏదో మైండ్ సెట్ మూడు కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల చేయలేకపోతున్నాను. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కానీ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇంకా మంచి రోహిణి బండారం బయటపెట్టేదానికి ప్రతిరోజు ఒక్కొక్క ట్విస్ట్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆనందపరచాలంటే మాత్రం ఖచ్చితంగా మన లాంటి వాడు ఎవడో ఒక రివ్యూవర్ కావాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంతమందికి వీలైనంత సపోర్ట్ అయితే నా దగ్గర నుంచి వస్తుందని నేను అయితే ఆశిస్తున్నాను. సరే, ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఈరోజు ఎపిసోడ్లో అమ్మో దెయ్యం అనే కాన్సెప్ట్ అయితే మనకి ఎపిసోడ్ అయితే సాగింది అనేసి మనకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది. మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు. ఎందుకంటే జియో హాట్స్టార్లో 700 ఎపిసోడ్లు దాటిన తర్వాత కూడా నెంబర్ 1 పొజిషన్లో రావడం అంటే ఆషామాషి కాదు. మిగిలిన సీరియల్స్ అన్న 2, 3, 4, 5 ప్లేసులకి అయితే పోటీ పడుతూ ఉంటాయి. అంటే ఒక గంట నువ్వు ఉండు, ఒక గంట నేను ఉంటా అనేసి పోటీ పడుతూ ఉంటాయి. కానీ గుండెంట గుడి గంటలు ఏ రోజన్నా చూసుకుంటే ఆ శనివారం కూడా టాప్ సర్చ్లో ఉంటుందని మనం అయితే క్లారిటీగా అయితే మనకు తెలుసు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఖచ్చితంగా గుండెంట గుడి గంటలు ప్రతిరోజు నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటుంది. అలాగా అక్కడ నెంబర్ 1 పొజిషన్ కైవసం చేసుకొని మళ్ళీ టీవీలో కూడా సిటీ ఆడియన్స్ని అయితే నెంబర్ 1 పొజిషన్లో వస్తుందంటే అసలు ఆషామాషి కాదని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో అసలు శనివారం ఆదివారం పిచ్చోళ్ళు అయిపోతాను గుండెంట గుడి గంటల సీరియల్ లేకుండా. సోమవారం కోసం వెయిట్ చేస్తుంటాం. ఈ 2 రోజులు ఎప్పుడు వెళ్ళిపోతుందని మేమైతే ఎదురు చూస్తూ ఉంటాం. సోమవారం ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తూ ఉంటాం అనేసి కొన్ని మీమ్స్ అయితే చూశాను. అది అయిపోయిన తర్వాత యూత్ కూడా అసలు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద వెబ్ సిరీస్లో లేనిది గుండెంట గుడి గంటల సీరియల్లో ఉంది. ఆ సీరియల్లో ట్విస్టులు ఎలా ఉన్నాయి, బాలు మీనాన్ని ఎప్పుడెప్పుడు చూద్దాం అనేసి వెయిట్ చేస్తాను అనేసి మీమ్స్ అయితే చూసాను. మీరు కూడా ఖచ్చితంగా చూసే ఉంటారు. మీరు చూసింటే మీకు ఏ మీమ్ బాగా అనిపించిందో నా ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయండి. కిరణ్ రామిని నేను సెర్చ్ చేసి ఖచ్చితంగా మీ పేరు పెట్టి రేపు రివ్యూ చేస్తే దాంట్లో అయితే మిమ్మల్ని ట్యాగ్ అయితే చేస్తాను. ఇక్కడ మనం ఎపిసోడ్లో కానీ చూసుకున్నట్లయితే ఎపిసోడ్ ఈరోజు మనకు రోహిణి బండారం బయటపడుతుంది అనేసి మనం అనుకునే లోపల రోహిణి బండారం బయటపడకుండా మనకు కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. అది అయిపోయిన తర్వాత ప్రోమో చూసిన తర్వాత ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయితే అంటాము. కానీ ప్రోమో చూసిన తర్వాత ఏం జరిగిందంటే ప్రోమోలో మనకు రేపు ఎపిసోడ్ ప్రోమోలో మనకు చూపించారు కదా. రేపు ఎపిసోడ్ ప్రోమోలో మనకి ఏం చూపించారు, అక్కడ బాలు మీనా మధ్య కొంచెం గొడవ జరిగినట్టయితే మనకు చూపించారు. ఆ గొడవ నిజంగా జరిగిందా లేకపోతే అబద్ధంగా జరిగిందా అనే దాని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ గుండెంట గుడి గంటల సీరియల్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్. మీనాకు కానీ ప్రాబ్లం వస్తే బాలు ఒక రేంజ్లో రియాక్ట్ అవుతాడు. అలాగే బాలుకి ఏదైనా కష్టం వస్తే మీనా కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతలా రియాక్ట్ అవుతుంది. మిగిలిన వేరే సీరియల్స్లో చూసుకున్నట్టయితే ఏం లేవులే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారులే, మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నాం అన్నట్టు లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ బాలు మీనాకైతే ఆ లైట్ తీసుకునే తత్వం ఉండదు. ఎందుకంటే ఎవరున్నా సరే మీనా తొక్కాలని చూస్తే బాలు వాళ్ళంతా చూస్తాడు. అలాగే బాలుకి ఏమైనా ప్రమాదం జరిగితే మీనా వాళ్ళంతా చూస్తుంది, మనం చూస్తున్నాను. అలాంటి బాలు మీనా మధ్య గొడవ వచ్చిందంటే అది మనకే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, మనకు తెలుసు. కానీ అక్కడ గొడవ అనేది నిజంగా జరిగిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అది అయిపోయిన తర్వాత మనకు శుక్రవారం ఎపిసోడ్లో మనోజ్ని అయితే పోలీసులు చెంపదెబ్బలు కొట్టారు, అలాగే మన బాలు చెంపదెబ్బలు కొట్టారు కదా. దాని గురించి కూడా మన బాలు అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అక్కడ ఎందుకు ఆ మాట బయటికి చెప్పలేదు అనేసి. అక్కడ ఆ మాట చెప్తే యాక్చువల్గా మనకు సీరియల్స్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల మనకు సీరియల్ అయితే చెప్పలేకపోయారంట. అందుకోసమని మన బాలు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు స్పెషల్గా అయితే చెప్పారు. ఏం చెప్పారంటే అక్కడ పోలీసు వాళ్ళకి మనం మామూలుగా లంచం ఇస్తాము అది ఇది అని చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా అక్కడ చెప్పకూడదు అనేసి అక్కడ లంచం ఇస్తాను నీకు, నాకు పని చేసి పెట్టండి సార్ అనేసి అక్కడ చెప్పారనేసి మన బాలు అయితే చెప్పారు. మనకు ఒక కన్ఫ్యూజన్ అయితే క్లారిటీ అయింది. దీనిపైన కూడా మీమ్స్ అయితే
మామూలుగా రాలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీకు రేపు జరిగిన గొడవ గురించి, ప్రోమోలో జరిగిన గొడవ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా మీకు. ఇక్కడ మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో బామ్మగారికి చూపిస్తే ఆ ఫోటోలు అంటే విద్యా ఫోటో అలాగే మన రోహిణి ఫోటో చూపిస్తే ఎవరు నా సెల్ దొంగతనం చేశారనేసి బాలుకు ఒక క్లారిటీ వస్తుంది అనుకొని అతను పంపించారు, వాళ్ళ మనవాడికి పంపిస్తే వాళ్ళ మనవాడు వచ్చి నేను లేను, ఊర్లో ఉన్నా, బయట వచ్చినాను, 2 రోజుల తర్వాత పోయి చూపించి ఫోన్ చేస్తాను అనేసి అన్నాడు. ఇంకా 2 రోజులు అంటే మనకు 2 వారాలు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, అది సీరియల్ కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ గుండె గంటలో కొత్త సమస్య అయితే మనకు క్యారీ అవుతుంది కాబట్టి ఆ కొత్త సమస్యను అయితే మనకు బాలు అయితే ఎలా సాల్వ్ చేసుకుంటాడు. ఆ సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోల గురించి, మన రోహిణి ఫోటోల గురించి అయితే బయటకు వస్తుంది మనకు తెలుసు. సరే అనేసి మొత్తానికి అయితే మనం ఎపిసోడ్లో మనం ఒక పాయింట్ని చూడాలనుకుంటాం. అంటే కనీసం కల్లో అన్న చూపించండి రా, మాకు సాటిస్ఫై చేయండి రా అనేసి మనం అనుకుంటాం. అదేవిధంగా మొన్న చూసుకున్నట్టయితే మొన్న రోహిణి వాళ్ళ నాన్న చనిపోలేదు అనేసి వాళ్ళు దొంగగా మాట్లాడుకుంటా అంటే అక్కడ మన మేకమామ అలాగే మన విద్య రోహిణి అయితే మాట్లాడుకుంటా అంటే వాళ్ళ మాటలన్నీ వినేసినట్టు, అంటే నీ అంతు చూస్తాను, మా ఆయనకి ఇప్పుడే చెప్తాను, నేను మెడబట్టి బయటికి గంటిచ్చేస్తాను అనేసి మన మీనా అయితే వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటుంది మన రోహిణి పోయేసి. ఆ విధంగా మనకు అదొక మన ఈగో సాటిస్ఫై చేసినట్టు, అంటే విలన్ భర్తం పట్టకపోయినా కానీ మనకు పట్టినట్టు డైరెక్టర్ గారు మన పల్స్ని అయితే బాగా పట్టుకున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ రోహిణి బండారం బయట పడిపోయింది అనేసి మనకు కొంచెం ఆశ అయితే కల్పించారు. బహుశా ఇలాగనే ఉంటుందేమో, ఒకవేళ రోహిణి బండారం బయట పడిపోతే ఇలానే ఉంటుందేమో అనేసి మనకు కొంచెం హోప్స్ అయితే పెంచారు కదా. ఆ హోప్స్ అయితే మనకు బాగా చేసే అనిపించింది. ఆ హోప్స్ని ఈరోజు కూడా కంటిన్యూ అయితే చేశారు. అంటే మనం మీనా ఇంక 2 రోజులు ఆగదాం, ఇన్ని రోజులు ఆగాం కదా, ఇంక 2 రోజులు ఆగదాం అనేసి మనం బీలా మానవ్ అయితే అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దెయ్యంలాగా మన రోహిణి అయితే కలకంతా ఉంది. మనం మీనా అయితే దెయ్యంలాగా తయారయ్యి అసలు బాలు దొంగతనం చేసి నువ్వే కదా, బాలు ఫోన్ దొంగతనం చేసి నువ్వే కదా, శివ దొంగతనం చేసిన వీడియో బయట పెట్టి నువ్వే కదా, నిజం చెప్పు నిజం చెప్పు నిజం చెప్పు అనేసి అంటే రోహిణికి అయితే పట్టి మామూలు టార్చర్ చూపలేదు, నెక్స్ట్ లెవెల్ టార్చర్ అయితే మన ఈగోని అయితే కంపల్సరీ సాటిస్ఫై చేశారని చెప్పచ్చు. ఎందుకంటే మనం కల్లో అన్న చూపించంటారా అనేసి అనుకుంటా. ఆ సీరియల్స్ వేరే సీరియల్స్లో మనకు చూపింది గుండెంట గుడిగంటలో చూపించి మన ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుకి నెంబర్ 1 సీరియల్ అవుతుంది. అలాగే 700 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నా ఇంకా మనం ఇంట్రెస్టింగ్ అయితే చూస్తూ ఉన్నాం కదా, మనకైతే తెలుస్తుంది కదా. అక్కడ మన రోహిణి అయితే కలగంతా ఉంటే కలగన్న తర్వాత అక్కడ మనోజ్ని అయితే తన్నేయడం, మనోజ్ భయపడడం, అలాగే మన ప్రభావతి గారు వచ్చి అమ్మో దెయ్యం వచ్చిందే, వాళ్ళ నాన్న ఏమైనా ప్రవేశించాడేమో అనేసి అనుకోవడం, అవంతా చూస్తే బాగా అనిపించింది నాకైతే. కొంచెం కామెడీగా ఫన్నీగా అయితే ఉన్నింది ఎపిసోడ్ అయితే. అది అయిపోయిన తర్వాత మనకు అసలు స్టోరీ అయితే మన శృతికి అలాగే మన రవికి అయితే చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది. చిన్న గొడవ అంటే లేడీస్ ఈగో అనేది కొంచెం ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో అసలు తెలియదు. భర్తను ఒక ఆట ఆడుకోవాలనేసి మన శృతి అయితే ఫిక్స్ అయింది. అందుకని క్వశ్చన్ మార్క్, అంటే మన యోగాకు పదం మన బాడీ ఫిట్గా ఉంటుంది అనేసి, అంటే నా బాడీ ఫిట్గా లేదా, నేను లావ్ అయిపోతాను అనేసి యోగాకు పదం అనేసి కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది. కౌంటర్లు ఇచ్చిన తర్వాత హ్యాపీగా మన రవి అయితే ఇంకా ఆ కౌంటర్లు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత మన మీనాకు కూడా ఇక్కడ దారిని పోయే అమ్మ సైలెంట్గా పోదు, ఇంకొక అమ్మని కూడా లాక్కొని పోతుంది అనేసి ఏదో సామెత ఉంది, అది సమయానికి గుర్తు రాలేదు. ఆ విధంగా శృతి ఏదో తప్పు చేసింది, అది వదిలేయచ్చు కదా, ఇక్కడ బాలుని కూడా ఇబ్బంది పెట్టాలనేసి మన మీనాకు లేనిపోయినట్టు చెప్పి మన బాలుని అయితే ఇబ్బంది పెట్టింది. బాలుని కాఫీ అడిగితే అసలు టీ కావాలా, కాఫీ కావాలా, చక్కెర తక్కువ కావాలా ఎక్కువ కావాలా అనేసి మన బాలుని కూడా బాగా కన్ఫ్యూజన్ చేసి ఒక మిక్సీలో వేసి రుబ్బితే ఎంత అయితే టార్చర్ వస్తుందో, సౌండ్ వచ్చినప్పుడు టార్చర్ ఉంటుందో ఆ విధంగా టార్చర్ పెట్టి అయితే ఇద్దరిని అయితే బయట పంపించేస్తారు. బయట పంపించేస్తున్నారు, శృతిని ఈ విధంగా చేసిందండి అనేసి అక్కడ మన శృతి గురించి అయితే మన మీనా అయితే చెప్పింది. మీనా చెప్పిన తర్వాత నాకు ఒక టైం వస్తుంది అప్పుడు నేను చూసుకుంటాను అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత మన బాలుకి అయితే అక్కడ పోలీస్ అయితే అక్కడ మనకు ప్రోమోలో చూపించారు. అది అయిపోయిన తర్వాత మన కామాక్షి గారు వాళ్ళ ఇంటికి వేసింది మన రోహిణి గురించి. రోహిణి వాళ్ళ నాన్న వచ్చాడు అనేసి ఒక దొంగ పూజారిని పిలిచుకొచ్చి ఆ దొంగ పూజారికి అయితే మన రోహిణి మరొకసారి దెయ్యంలాగా అయితే మరి మన మీనా దెయ్యంలాగా చూసాం, అలాగే మన రోహిణిని కూడా దెయ్యంలాగా మరి పిచ్చ కొట్టుడు కొట్టాడు అబ్బా పూజారి మాత్రం, మామూలు కొట్టుడు కాదు, పిచ్చ కొట్టుడు, కాళ్ళకు బట్టి చేతులకు బట్టి పట్టా అని కొట్టాడు. అలాగే మన మనోజ్ని పిలిచి ఈ కర్ర తీసుకొని ప్రతిరోజు 3 సార్లు, రోజులో 3 సార్లు నువ్వు భర్తీ పూజ చేయాలి అనేసి చెప్పాడు. అక్కడ మొత్తానికి అయితే మన రోహిణికి అయితే భర్తీ పూజ ప్రతిరోజు జరుగుతుందని మనకు క్లారిటీ అయితే వచ్చింది. మన ఈగో సాటిస్ఫై అయినట్టు, ఎందుకంటే మీనాని, బాలుని, శివాని, అలాగే మనోజ్ని, ప్రభావతి గారిని, సత్యం గారిని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన రోహిణికి అయితే భర్తీ పూజ అనేది ఖచ్చితంగా జరగాలి. అక్కడ భర్తీ పూజ చేయమనేసి అయితే ఇచ్చారు. అది ఎపిసోడ్ అయితే ఆడికి అయిపోయింది. ఎపిసోడ్ అయిపోతే మనకు ఇంకా జరిగింది ఏం జరిగిందంటే మనం బాలు కారుని అయితే ఆ పోలీసు కక్షి కట్టి
అంటే ఎవరు హాస్పిటల్కి ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలని హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే ఆ పోలీస్ ఖర్చు కట్టి అక్కడ కార్ని అయితే తీసుకుంటారు. కార్ని తీసుకున్న తర్వాత మన బాలు అయితే ఇంటికి ఆ ఫుల్ ఫ్రస్ట్రేషన్స్ వస్తే అక్కడ మీనా పైన అయితే కొంచెం అరసారు. అసలు నాకు తెలుసులే, నేను చేస్తానులే, ఏం చేయాలో నాకు తెలుసులే అనేసి అంటాడు. అది జస్ట్ రివెంజ్ మాత్రమే అనుకుంటాను, ఎందుకంటే నా టైం వచ్చినప్పుడు నేను చూస్తాను కదా అనేసి అన్నాడు కదా. ఆ విధంగా జస్ట్ రివెంజ్ మాత్రమే ఉంటుంది, అంతేగాని బాలు మీనా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అందుకోసం అని మీరేం టెన్షన్ పడుతుంది. బాలు మీనా ఎప్పటికి కలిసే ఉంటారు. 700 ఎపిసోడ్స్ కాదు, 1000 ఎపిసోడ్స్ అయినా కానీ ఇదే విధంగా ఉంటారు, మనకైతే తెలుస్తూ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోహిణి బండారాలు ఒక్కొక్కటి బయటకు వస్తా అంటే పుట్లో నుంచి చీమలు బయటకు వచ్చినట్టయితే మన రోహిణి చేసిన తప్పులన్నీ బయటకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. మంచి వీడియోస్ అయితే వస్తాయని అనుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మీ వీడియోస్ని అయితే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. సారీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.